భారతదేశంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనేది నిర్ణయించడంలో అత్యంత కీలకమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దీనికి కారణాలు కోర్స్ యూపీలో దేశంలోనే హైయెస్ట్ లోక్సభ సీట్స్ 80 సీట్లు యూపీలోనే ఉన్నాయి. దాంతోపాటు ఎన్డీఏ 2 సార్లు అధికారంలోకి రావడంలో యూపీలో బీజేపీ సాధించిన విజయం కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు బీజేపీ సొంతగా 370 సీట్లు, ఎన్డీఏగా 400 సీట్స్ గెలుచుకోవాలి అని ప్రయత్నం చేయడంలో యూపీలో సాధించిన విజయాన్ని రిటైన్ చేయడం అనేది చాలా చాలా కీలకం. 2014లో 80 సీట్లున్న యూపీలో 80లో 71 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. అలాగే 2019లో 62 సీట్స్ గెలుచుకుంది. అంటే దేశంలో తన ఆ సుప్రీమసీని నిలబెట్టుకోవాలి బీజేపీ అనుకుంటే యూపీలో తన బలాన్ని రిటైన్ చేయడమే కాదు, ఎక్స్పాండ్ కూడా చేసుకోవాలి బీజేపీకి ఒక క్రెడిబుల్గా కాంపిటీషన్లో నిలవాలి అనుకుంటే కాంగ్రెస్ అయినా ఇండియా బ్లాక్ అయినా యూపీని బీజేపీ నుంచి లాక్కోగలగాలి. సౌత్ ఇండియాలో ఎలాగో ఇండియా బ్లాక్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, లాస్ట్ టైం ఉంది, ఈసారి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. కానీ యూపీలో నార్త్ ఇండియాలో బీజేపీని కొట్టకుండా కాంగ్రెస్ ఇండియా కూటమి తిరిగి అధికారంలోకి రావడం అనేది జరగదు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా యూపీ కీలకం. మీకు 1977లో పోస్ట్ ఎమర్జెన్సీ ఎలక్షన్లో కూడా అప్పుడు ఉత్తరాఖండ్ కూడా భాగంగా ఉండే యూపీలో. అప్పుడు 85 లోక్సభ సీట్స్ ఉండే. 85కు 85 కాంగ్రెస్ ఓడిపోయింది. అది జనతా ప్రభంజనానికి ఒక ఇండికేటర్గా చెప్తాం. సో అందువల్ల యూపీ అనేది చాలా కీలకం. యూపీలో పోటీ కూడా చాలా మల్టీ కార్నర్ కాంటెస్ట్గా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే వచ్చిన ఒక పెద్ద మార్పు, బీజేపీకి అనుకూలమైన మార్పు ఏంటంటే లాస్ట్ టైం ఎస్పీతో 2022 ఎలక్షన్స్లో అలయన్స్లో ఉన్న రాష్ట్రీయ లోక్దల్ బీజేపీ వైపు ఎన్డీఏలోకి మారిపోయింది. సో సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ కూడా వెళ్ళిపోయింది. అందులో ముఖ్యమైనది ఆర్ఎల్డి జాట్ కమ్యూనిటీలో వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో బలమైనటువంటి పార్టీ. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన బలమైన ఉద్యమంలో కూడా ఈ జాట్ రైతాంగం కీలక భూమిక పోషించారు. అలాంటి జాట్ రైతాంగ బేస్ ఉన్న పార్టీని తన వైపు తిప్పుకోవడం ద్వారా వ్యవసాయ చట్టాలపైన రైతుల పోరాటం యొక్క రాజకీయ నష్టాన్ని పరిమితం చేసుకోవడానికి బీజేపీ ఎత్తుగడ పాటించింది. అందువల్ల ఆర్ఎల్డి ఎస్పీ నుంచి బీజేపీకి షిఫ్ట్ కావడం అనేది ఒక మేజర్ పరిణామంగా మారబోతోంది. దీంతో పాటు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నది ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కులానికి ప్రాతినిధ్యం వహించే పార్టీలు ఉంటాయి. సింగిల్ కాస్ట్ స్పెసిఫిక్ రీజన్ పార్టీలవి. ఈ పార్టీలను అన్ని కూటములు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏలో ఆర్ఎల్డీతో పాటు అనుప్రియ పాటిల్ నాయకత్వంలోని అప్నాదల్లోని ఒక వర్గం ఉంది. అలాగే ఓం ప్రకాష్ రాజ్భర్ నాయకత్వంలోని సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, సంజయ్ నిషాద్ పార్టీ కూడా నాయకత్వంలోని పార్టీ కూడా. ఇవన్నీ చిన్న చిన్న కాస్ట్ గ్రూప్స్, ఒక్కొక్క ప్రాంతానికి మాత్రమే పరిమితము. కానీ దే హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ఆన్ పర్టిక్యులర్ రీజన్, పర్టిక్యులర్ కాస్ట్. ఇలాంటి సోషల్ ఇంజనీరింగ్ ద్వారా తిరిగి తన బలాన్ని నిలుపుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఆర్ఎల్డి షిఫ్ట్తో పాటు ఈ స్పెసిఫిక్ కాస్ట్ అండ్ స్పెసిఫిక్ రీజన్, పరిమితమైన కులాల అత్యధికంగా తన వైపు తిప్పుకొని తన బలాన్ని నిలుపుకోవాలనేది బీజేపీ ఎత్తుగడ. ఇక సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో కలిసింది. దాంతోపాటు చిన్న చిన్న కాస్ట్ గ్రూప్స్, ముఖ్యంగా మౌర్యాసు, కుష్వాసు, శాక్యాస్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మహాందల్, ఇలాంటి చిన్న చిన్న కాస్ట్ గ్రూప్స్ను ఎస్పీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఎస్పీ ఎత్తుగడ ఏంటంటే యాదవ్, అదర్ ఓబీసీ, దళిత్, ముస్లిం
ఈ కోalition ద్వారా హిందుత్వ కన్సాలిడేషన్ను ఎదుర్కోవాలన్నది ఇండియా బ్లాక్ ఆలోచన. అయితే గతంలో ఈ ప్రయత్నాలు సక్సెస్ కాలే. ఎందుకంటే బీజేపీ యూపీలో కేవలం హిందుత్వానే కాదు, సోషల్ ఇంజనీరింగ్ కూడా మేళవిస్తుంది. అందువల్ల బీజేపీ హిందుత్వ ద్వారా హిందూ మెజారిటీ కన్సాలిడేషన్ అటెంప్ట్ చేస్తూనే ఎస్పీ సోషల్ ఇంజనీరింగ్కు కౌంటర్ సోషల్ ఇంజనీరింగ్ కూడా చేస్తుంది. అందువల్ల ఎస్పీ ఎలాగైతే ఓబీసీ గ్రూపులను అట్రాక్ట్ చేస్తుందో, ఎన్డీఏలో కూడా స్పెసిఫిక్ ఓబీసీ గ్రూప్స్కు రిప్రజెంట్ చేసే పార్టీలు కూడా ఉన్నాయి. ఇక మూడవది ముస్లిం ఓటు. అంటే ఈ ముస్లిం ఓటు బీజేపీకి వ్యతిరేకంగా కన్సాలిడేట్ కాకుండా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ ఏఎంఎం కూడా రంగంలో దిగింది. ఎంఐఎం కూడా అప్నాదల్లోని ఒక ఫ్యాక్షన్, అప్నాదల్లోని ఒక ముక్క ఎన్డీఏలో ఉంది, ఇంకో ముక్కతో ఎంఐఎం ఉంది. సో ఎంఐఎం కూడా ఈ దళిత్ డౌన్ ట్రాడన్ హిందూస్ ప్లస్ ముస్లిమ్స్ ఈ కాంబినేషన్ ద్వారా ఓట్ కన్సాలిడేషన్ ప్రయత్నం చేస్తుంది. ఇది జరిగితే ఒకటి ఈ సోషల్ కన్సాలిడేషన్ ద్వారా హిందుత్వాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు అని గత అనుభవాలు కూడా తెలిపాయి. ఇప్పుడు పైగా ఈ సోషల్ ఇంజనీరింగ్ కూడా డివైడ్ అయి ఉంది. ఒకవైపు ఎస్పీ కాంగ్రెస్ అటెంప్ట్ చేస్తోంది, మరోవైపు ఒక చిన్న స్థాయిలోనైనా ఎంఐఎం అటెంప్ట్ చేస్తుంది. ఆపై రామ్ మందిర్ ప్రారంభం ద్వారా అగ్రెసివ్ హిందుత్వంతో బలపడాలని బీజేపీ చూస్తుంది. ఇక నాలుగవ ప్లేయర్ బీఎస్పీ లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో ఎస్పీతో ఉంది, రెండు పార్టీలు లాభపడ్డాయి. బీఎస్పీ రోజు రోజుకు బలం తగ్గుతోంది, బీఎస్పీ నుంచి నేతలు వెళ్ళిపోతున్నారు, బీఎస్పీ ఓటింగ్ బాగా ఎరోడైంది. అయినా స్టిల్ గత చరిత్ర చూస్తే ఒక 10 to 12% ఓటింగ్ బీఎస్పీకి ఎప్పుడు ఉంటుంది. సో బీఎస్పీ ఇలా విడిగా పోటీ చేసి ఎవరి ఓట్లకు గండి కొడుతుంది అనేది ఒక కీలకమైన అంశం. బీఎస్పీ సీట్లు తెచ్చుకుంటుందని ఎవరు అనుకోవడం లేదు. పరోక్షంగా ఎన్డీఏకు బెనిఫిట్ చేస్తుందా ఈ యాంటీ బీజేపీ ఓటును పొందడం ద్వారా అనేది ఒక చర్చగా మొదలైంది. బట్ అందువల్ల ఉత్తరప్రదేశ్లో ఒక ఫ్రాగ్మెంటెడ్ కంటెస్ట్ ఉంది, మల్టీ కార్నర్ కంటెస్ట్ ఉంది. ఈ ఫ్రాగ్మెంటెడ్ కాంటెస్ట్లో బీజేపీకి ఉన్న స్ట్రాంగ్ బేస్, ఆ పార్టీ కాస్త ఏదైనా ఎదురు దెబ్బలు తిన్నా బట్ అగ్రెసివ్ హిందుత్వ ప్లస్ సోషల్ ఇంజనీరింగ్ మల్టీ కార్నర్ ఫ్రాగ్మెంటెడ్ కాంటెస్ట్, ఈ మూడింటి వల్ల ఎన్డీఏ తన హోల్డ్ నిలుపుకోవాలని చూస్తోంది. ఎన్డీఏ తన హోల్డ్ నిలుపుకోవటానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి.